ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతూ ఉన్నారని బలంగా నమ్ముతూ ఉన్నామండి. అనేకులు మరి తమ సాక్ష్యాలను తెలియపరుస్తున్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి పరిచర్య బహుభారం కలిగి ఉన్నది. మీ వంతుగా సహకరించడానికి ముందుకు రండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. రోమపత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, అద్భుతమైన శుభ వాగ్దానం ఇది. ఎందుకంటే సాతాను అనేక తంత్రాలు మన జీవితాలలో పెడుతూ ఉంటాడు. అనేకమైనటువంటి అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు. అనేకమైనటువంటి ఆకర్షించే వాటిని తెచ్చి మన ముందు పెట్టి మనల్ని లోకంలోకి పాపంలోకి ఈడ్చాలని ఎన్నో ఎత్తులు వేస్తూ ఉంటాడు కదా. అలాంటి సాతానుని మన కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కిస్తానని ఎవరో మాట్లాడుతున్నారో తెలుసా ప్రియ దేవుని బిడ్డ? నీ యొక్క భర్తో, నీ భార్యో, నీ బిడ్డలో, నీ బంధువులో, నీ చుట్టుపక్కల వారో, ఒక అధికారో, ఒక సీఎంఓ పిఎంఓ కాదండి. ఎవరు మాట్లాడుతూ ఉన్నారంటే సృష్టికర్త, సర్వమును సృజించిన దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట. కాబట్టి శీఘ్రముగా అంటే అసలు ఇక దానికి మరొక మాట చెప్పడానికి లేదు. అదేంటంటే శీఘ్రముగా ప్రియ దేవుని బిడ్డ తక్షణమే వెంటనే మన పాదాల కింద దానిని చితక తొక్కిస్తాడట. సమాధానకర్తయగు దేవుడు సాతాన్ని మన కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కిస్తాడని నమ్మాలి. సాతాను శీఘ్రముగా చితక తొక్కించబడితే ఏం జరుగుతుందండి? నాకేంటండి ఉపయోగం? ప్రియ దేవుని బిడ్డ, అపవాది వాడి తంత్రాలు, మరి అపవాది కార్యాలు మనము శీఘ్రముగా దేవుని శక్తి చేత చితక త్రొక్కినప్పుడు అధికారం ఎవరిదవుతుందో తెలుసా? అధికారం ఎవరిదవుతుందంటే దేవుని అధికారము పొందుకున్న వారముగా మనం బలవంతులం అవుతాం. మనము చక్కగా ప్రతి విషయంలో విజయాన్ని పొందుకుంటాం. మరి సమాధానకర్తయగు దేవుడటండి. ఎవరండి సాతాన్ని మన పాదాల కింద చితక తొక్కించేది, మన పరిస్థితుల్ని కట్టేదంటే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, చితక తొక్కించును అంటే ఇక్కడ లోతైన మర్మాన్ని గనక మనం గ్రహిస్తే మనమే వాడిని శీఘ్రముగా చితక తొక్కడానికి అధికారం కలిగిన వారం కాదు. భౌతికంగా మన ద్వారా పని జరుగుతుంది, దాన్ని చేయించేది మాత్రం దేవుడే ఉన్నాడు. అంటే ఇక్కడ సాతాను క్రియలు చితక తొక్కబడాలంటే, లయపరచబడాలంటే దేవునితో మనము కలిసి పనిచేయాలని లోతైన విషయం దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మరి దేవుడు మనతో కలిసి పని చేయాలంటే మనం దేవుడికి దూరంగా ఉంటే దేవుడు మనతో కలిసి పని చేయలేడండి. దేవునితో మనము సన్నిహిత స్వభావము, సంబంధము కలిగి ఉండాలి. మరి ప్రార్థనా గదిలో దేవునితో మనము మరి ఐక్యపరచబడిన వారంగా ఉండాలి. ప్రార్థనా గదిలో దేవునితో మనము కట్టబడిన వారముగా ఉండాలి. దేవుని యొక్క మాటలు మనము వినగలిగి, మన మాటలు దేవుడు తన చెవిలో జొచ్చించుకునేటువంటి నీతియుక్తమైన యథార్థమైన వాక్యానుసారమైన భక్తి కూడా అవసరమై ఉన్నది. ఎప్పుడైతే మనము దేవునితో కట్టబడి విశ్వాసంలో అడుగులు వేస్తామో అప్పుడు దేవుడు మనతో కలిసి పని చేస్తాడు. అప్పుడు అపవాది ఎన్ని తంత్రాలు పెట్టినా, ఎన్ని ఉచ్చులు మన మీద బిగించినా కూడా అవన్నీ శీఘ్రముగా చితక తొక్కబడతాయి. హల్లెలూయా. ఈ వాగ్దానం వినగానే ఏదైనా సమస్యలో ఉండి సాతాను చేత శోధించబడుతున్న విశ్వాసం ఏమనుకుంటాడంటే, ఎస్, ఈ యొక్క వాగ్దానం నా కోసమే, దేవుడు శీఘ్రంగా నా పాదముల కింద దాన్ని చితక తొక్కిస్తాడు, ఆమెన్ ఆమెన్ అని అంటారండి. అనొచ్చు, తప్పులేదు. దానికోసమే మనము ఎంతో ఎదురు చూస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డ,
లోతైన విషయం ఏంటంటే, ఇది నా కోసమే అని నువ్వు అనుకున్నప్పుడు, నువ్వు దేవుని కోసము, దేవునిలో మరి నువ్వు ఎంతగా ఉన్నావు అనేటువంటి వాస్తవాన్ని కూడా గుర్తించవలసిన వారమై ఉన్నామండి. దేవునికి దూరంగా ఉండి, దేవుని వాక్యాన్ని క్రియల్లో చూపించలేక, నీతియుక్తమైన భక్తి లేక, యథార్థత లేక, నామమాత్రపు క్రైస్తవ్యపు జీవితాన్ని జీవిస్తూ వాక్యం రాగానే ఇది నా కోసమే, ఆమేన్ ఆమేన్ అంటే జరిగిపోవండి. దేవుడు గుడ్డివాడు కాదు. దేవుడు న్యాయవంతుడైన దేవుడండి. దేవుడు మనతో కలిసి పనిచేస్తే తప్ప అపవాది శీఘ్రముగా మన పాదముల కింద చితక తొక్కబడదు. యథార్థమైన మాట. ఈరోజు నువ్వు సాతాను బంధకాల్లో ఉన్నావా? వ్యతిరేకతల్లో ఉన్నావా? శోధించబడుతూ ఉన్నావా? సాతాను శీఘ్రంగా లయపరచబడాలనుకుంటున్నావా? ఒక్కటే మార్గం, దేవునితో నువ్వు ఐక్యపరచబడిన వ్యక్తిగా ఉంటే దేవుడు నీతో పనిచేస్తాడండి. ఆయన ఆత్మ భౌతికమైన నీ శరీరంలో పనిచేసినప్పుడు అప్పుడు అపవాది శీఘ్రంగా చితకు తొక్కించబడుతుంది. దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ప్రియదేవుని బిడ్డ, లోతైన విషయాలు తెలియక చాలామంది, తెలిసి బలహీనతల్లో కొంతమంది, ఏం కాదులే అవసరానికి దేవుడు సహాయం చేస్తాడులే అనుకునేవారు మరికొంతమంది, ఏదో భక్తి చేస్తూ ఉంటే చూసి చూసి దేవుడు అలసిపోతూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు అలాగున కాదు, కానీ వాస్తవాన్ని గ్రహించిన నీవు ఖచ్చితంగా అపవాది క్రియలు లయపరచబడాలి అని అనుకుంటే శీఘ్రంగా వాడి నా పాదముల కింద వేసి చితక దొక్కుతా, నేను గెలుస్తా, నేను గెలవాలి, ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు నా పక్షాన ఉన్నాడు కదా అనే రోషం కలిగిన భక్తి నీలో ఉంటే తొక్కించడానికి దేవుడు సమర్థుడిగా ఉన్నాడు. నీతో కలిసి ఆయన పని చేయడానికి ఇష్టపడుతున్నారు. మరి నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వు కట్టబడ్డానికి, ఆయనతో అంటు కట్టబడ్డానికి, ఆయనలో నిలబడ్డానికి ఇష్టపడుతున్నావా? ప్రియదేవుని బిడ్డ, విజయము నీదే. అద్భుతమైనటువంటి మాట పౌలు భక్తుడు రాశాడు. మనం చదువుతూ ఉన్నాం అనుకుంటే కాదు, కానీ సమాధానకర్తయగు దేవుడు సాతాను మన కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించి మనల్ని విజయులుగా ఉన్నత స్థలముల్లో నిలబెట్టగలిగిన సమర్థుడు నా దేవుడు. నమ్ముదాం, విశ్వసిద్దాం, అపవాది క్రియలను లయపరుద్దాం. విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, అయ్యా అద్భుతమైన మాటల ద్వారా మాట్లాడారు తండ్రి. అవునయ్యా తండ్రి, సాతాన్ని మా పాదముల కింద చితక తొక్కించే అధికారము నీదే ఉన్నది ప్రభా. నీవు మాతో కూర్చోబడితే తప్ప, మాతో పని చేస్తే తప్ప ఈ అద్భుత కార్యము జరగదు. మేము విజయులుగా ఈ లోకంలో నిలబెట్టబడలేము ప్రభా. నాయన, మరి తండ్రి, మీరు మాతో కలిసి పనిచేయాలంటే మా బ్రతుకును మేము సరి చేసుకొని, మమ్మల్ని మేము సరి చూసుకొని మీలో నిలబడడానికి ఇష్టపడుతున్నాం ప్రభా. అయ్యా నాతో కలిసి పనిచేయండి ప్రభా. అయ్యా నేను అపవాది చేత శోధించబడుతున్నాను. అయ్యా అపవాది చేత నేను లాగబడుతున్నాను, ఈడవబడుతున్నాను. దాన్ని శీఘ్రముగా చితక తొక్కడానికి నేను ఇష్టపడుతున్నాను తండ్రి. నీవు నాతో కలిసి పనిచే ప్రభా. నేను నీలో నిలబడడానికి ఇష్టపడుతున్నానని ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో ప్రభా, వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి, బలపరచండి. అయ్యా ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, బలమైన వాగ్దానాన్ని విని విడిచిపెట్టకుండా అనేకులకు షేర్ చేయండి. మరి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.